నమస్తే వెల్కమ్ టు ఉమ్మడి న్యూస్। మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు। ఈ ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ రావు, కార్యదర్శి లలితారెడ్డి, మురళీకృష్ణ, సొసైటీ కార్యదర్శి రవి, ప్రకాష్, కరుణాకర్ గౌడ్, నరేందర్ గౌడ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు। వచ్చిన తర్వాత కూడా నిజంగా ఏ పార్టీ న్యాయవాదులకి ఇంత మంచిగా ఆదరించింది చెప్పండి। ఇప్పుడు మనకు రియల్గా కూడా మనం బిఫోర్ 2014 కూడా చూడలేదు। నో వన్ హ్యాస్ గివెన్ ఎనీ ప్రిఫరెన్స్ టు us in fact it is the TRS government from the beginning who is giving very much important to us and ఏ ప్రభుత్వం అయితే ఏ నాయకులు అయితే మన గురించి ఆలోచన చేస్తారో వాళ్ళ గురించి వాళ్ళ సుస్థిరత గురించి మనం కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది। అంటే ఇందులో స్వార్థం మనల్ని పట్టించుకున్న వాళ్ళను మనం కూడా పట్టించుకుంటే ఇంకా భవిష్యత్తులో ఇంకెవరైనా కానీ బాగా పట్టించుకోవడానికి అవకాశం ఉంది। ఒక విలేజ్లో ఏళ్ళ తరబడి నీళ్ళు లేకుంటే, రోడ్డు లేకుంటే ఒక నాయకుడు రోడ్ వేయించి మంచినీళ్ళు ఇచ్చి కొంత బాగు చేసిన తర్వాత అరే 70 సంవత్సరాల నుంచి మాకు ఎవరు కూడా కలిసి తాగడానికి నీళ్ళు కూడా లేదు, మరి ఇన్ని సంవత్సరాలకి గవర్నమెంట్ వచ్చి మాకు ఈ పని చేసింది అని ఆ ఊరిలో ఏమనుకుంటారు, అరే ఇప్పుడు మనకు ఒక పట్టు దొరికింది వీళ్ళని మళ్ళీ గట్టిగా చేసుకొని మళ్ళీ ఇంకా మీద పనులు కూడా పని చేయించుకోవాలని చెప్పి ఎలాంటి చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆలోచన చేస్తారు। అంటే మనిషి సహజం అంతే। ఒక చిన్న గలీలో కూడా ఒక చిన్న సమస్య ఎవరు తీరిందనుకో అరే అనుకో, లేదు అడ్వకేట్గా ఊరికి వెళ్ళినప్పుడు మా కుమరయ్య గారు వాళ్ళు ఆ సికింద్రాబాద్కు ఓడిపోయినప్పుడు పలకరించి ఛాయ్ తాపించి భోజనం చేపించి పంపించింది అనుకోండి, అరే మన ప్రతిఫలంగా మనం ఏం చేయాలా అనేటువంటిది సహజంగా మనిషి ధర్మం కనుక అన్నింట్లో ధర్మం గురించి చదువుకున్నటువంటి వాళ్ళం కనుక మనం ధర్మంగానే వ్యవహరిస్తామని అనుకుంటా ఉన్నాం। ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి, వచ్చిన అందరూ చాలామంది వస్తుంటారు జనరల్గా। మీరు ముఖ్యంగా కొంతమంది కొన్ని పార్టీలు నచ్చినా నచ్చకపోయినా కానీ ప్రభుత్వం అనేది మనకేం చేసింది, మన వర్గానికి ఏం చేసింది అనేది మాత్రం మీరు అడ్వకేట్స్గా మీరు ఆలోచన చేసుకోవాలి। ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కానీ అడ్వకేట్స్కి నిధి ఉండాలా అని ఆలోచన చేసిందని కూడా మీరు ఆలోచించాలి। ఎంతోమంది అడ్వకేట్లు పాపం అడ్వకేట్ వృత్తి చూసి కొంతమంది ఊళ్ళో ఒక 10 మంది అడ్వకేట్లు ఉంటారు, వాళ్ళ బంగ్లాలు వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళ ఆస్తి వాళ్ళ ప్రొఫెషన్ చూసి అరే మనం కూడా ఇట్లా అయితే మేము మంచి చదువుకుందాం ఇట్లా వద్దామని చెప్పి మంచి తెలివితేటలు నుండి వేరే ప్రొఫెషన్లో పోయినా కూడా గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఐటీలు కూడా ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఎన్ని బాధలు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇలా మనం గమనిస్తాము। ఎందుకంటే మౌనార్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ పోయిన భూములు అక్కడ అన్నటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో మరియు పట్టభద్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని సమన్వయంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు। అదే కర్ణాటకలో 14,793, బీహార్లో 4,548, గుజరాత్లో 8,954, మధ్యప్రదేశ్లో 4,105। అంటే దాదాపు ఈ 4 రాష్ట్రాలు వస్తే 75 కోట్ల జనాభా। 75 కోట్ల అంటే భారతదేశంలో సగం జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడ కూడా 20,000 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు। మన టీఎస్పీఎస్ ద్వారా మాత్రమే 30,000 ఇచ్చినాం, పోలీసులు 1,30,000 ఉద్యోగాలు। అలా ప్రైవేట్ ఇండస్ట్రీలో దాదాపు హైదరాబాద్ లాంటి ఇండస్ట్రీలో 7 లక్షల వరకు మనం పడించాం కనుక నిరుద్యోగులు చెప్పాలి, అరే బాబు ఊళ్ళో ఎక్కడైనా మరి దగ్గర నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పక్కన కర్ణాటక బీజేపీ ఉంది, ఫ్రీ కరెంట్ ఇస్తుందా, పక్కన కర్ణాటక బీజేపీ ఉంది, ఫ్రీగా పెట్టుబడి ఇస్తుందా,
ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ 25 ఇచ్చారు. మీకు అందరు కూడా మెయింటైన్ ఇస్తారు. మీరందరూ కూడా మీకు మెయింటైన్ ఇస్తారు. దయచేసి కొంచెం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మెయింటైన్ ఇస్తారు. ఆ మెయింటైన్ తీసుకోండి. ఏం మెయింటైన్ ఇస్తారంటే ఒకటి కాంప్లైంట్ ఇస్తారు. రెండవది మనం ఎంత రిక్రూట్మెంట్ చేసినాం అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ అనేది మనం ఇచ్చినాం. మూడవది 20 కోట్ల జనాభా ఉన్న బీజేపీ పరిపాలించే ఉత్తరప్రదేశ్ రిక్రూట్మెంట్ చేసినారు. బీహార్ అంతా, కర్ణాటక అంతా అవి కూడా ఉంది. ఏదన్నా నాకు వాళ్ళకు పోటీ కూడా లేదు. మనం రోజు నీళ్ళు ఇస్తున్నాం, మంచి నీళ్ళు ఇస్తున్నాం, ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం, చాలా స్కీమ్స్ అక్కడ కర్ణాటక మనం పోల్చుకుంటే కూడా ఇప్పుడు చెప్పే స్కీమ్స్ అన్ని కూడా చెప్పండి. వాళ్ళకు గట్టిగా చెప్పండి. తర్వాత ఇంకా మీకు పాంప్లెట్స్ దీంతో పాటుగా ఇంకా చిన్న కొంత మెటీరియల్ కూడా ఇస్తారు. మీకు కొంత అందరూ కలుపుకొని ఛాయ్ కాకపోతే పక్కన మంది ఛాయ్ అందరూ కలుపుకొని మీ 50 ఓట్లను మీరు కలవాలి. మనం దాన్ని చేసుకోవాలి. గ్యారెంటీ. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను భయపెట్టించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన 100 కోట్లు తన పోరాట ఫలితమేనని అన్నారు. 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. విద్యావంతులు, మేధావులు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన తనకు ఓటు వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సంబంధించిన మీటింగు కేసీఆర్ గారు మన తెలంగాణ భవన్లో పెట్టడం జరిగింది. ఆ తెలంగాణలో పెట్టినటువంటి భవన్లో కేటీఆర్ గారు పదే పదే నా పేరు తీసుకొని న్యాయవాదులకు ఏం చేశారనేది ప్రశ్న చేయడం జరిగింది. నేను కేటీఆర్ గారికి కూడా చెప్పాను. ఆ రోజు మొన్న కూడా ఛాలెంజ్ చేశాను ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఈరోజు కూడా సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాను, పత్రికాముఖంగా ఈ 100 కోట్లు ఏదైతే న్యాయవాదులకు ఇవ్వడం జరిగిందో అది నేను చేపట్టి బయటికి వచ్చింది. ఎలక్షన్ సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవరికైనా హక్కు ఉన్నది. అది ప్రభుత్వ ఉద్యోగస్తు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తు కావచ్చు, ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది పీఆర్సీ. ఎందుకు జాప్యం జరుగుతుంది? పీఆర్సీ జాప్యం జరిగే సమయంలో మీరు ఐఆర్ ఇవ్వండి, పక్క రాష్ట్రం ఐఆర్ ఇచ్చింది, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఫిట్మెంట్ 43% పెట్టండి అడిగినటువంటి ఒక దాఖలా భారతీయ జనతా పార్టీ సభ్యుడి గారిని అడిగాను. మీరు చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ 2023లో అధికారం రాక తప్పదు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్థ ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రమోషన్లు కానివ్వండి, ఫిట్మెంట్ కానివ్వండి, ఈ పీఆర్సీ అప్పుడు ఇంకో పీఆర్సీ ఎందుకంటే 5 years ఉంటుంది కాబట్టి 5వ పీఆర్సీలో కూడా. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం షాద్నగర్, చటాన్పల్లి, రామ్నగర్కు చెందిన మంగలి సువర్ణ హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. నిందితులు ఏకంగా 12 PSల పరిధిలో 12 నేరాలు చేశారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులు డీసీపీ ప్రకాష్ రెడ్డి ప్రశంసించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన అంజీ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ అలియాస్ శ్రీను అలియాస్ గణేష్, గుంటూరు జిల్లా వెంకిచెర్ల మండలానికి చెందిన సాలాను గొమ్ముల నాగలక్ష్మి అలియాస్ లక్ష్మి అలియాస్ మంగి అలియాస్ జ్యోతిలు కలిసి అక్రమ సంబంధం పెట్టుకొని రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం షాద్నగర్, చటానుపల్లి, రామ్నగర్ కాలనీలో ఉంటున్న మంగలి సువర్ణ ఇంట్లో అద్దెకు దిగారు. వెంకటేశ్వరరావు మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నెల రోజుల తరువాత పక్కనే ఉన్న మెడికల్ షాప్ యజమానితో పరిచయం పెంచుకున్నాడు. రాత్రి వేళల్లో నిద్ర రావటం లేదంటూ 10 మాత్రలు తీసుకెళ్లాడు. వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి కలిసి ఓ పథకం ప్రకారం మాత్రలను కళ్ళులో కలిపి ఇంటి యజమాని సువర్ణకు తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే జాగ్రత్తగా ఆమెపై కూర్చొని గొంతు నులిమి హత్య చేశారు.
మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలను కూడా తీసుకున్నారు. నిందితులు ఇద్దరు దొంగిలించిన బంగారం నగలను సూర్యాపేటలోని ముతూట్ ఫైనాన్స్ లో కుదువపెట్టి 1,06,000 రూపాయలు తీసుకుని గట్కేసర్ ప్రాంతంలో మరో ఇంట్లో ఇదే తరహాలో నేరం చేసి అక్కడ 10 తులాల బంగారంతో ఉడాయించారు. నిందితులు వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. ఈ రోజు షాద్నగర్లో డబ్బుల కోసం వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న షాద్నగర్ పోలీసులు వారి వద్ద నుండి 10.1/2 తులాల బంగారం ఆభరణాలు 20 తులాల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం వెండి వస్తువుల విలువ 5 లక్షల వరకు ఉంటుందని డీసీసీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిందితులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని 12 పోలీస్ స్టేషన్లలో 12 నేరాలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. వాళ్ళిద్దరిని వదిలిపెట్టడం జరిగింది. లేడీని అక్కడే వచ్చి ఇతను వైట్ షాప్కి వెళ్ళి ఒక క్వార్టర్ మందు తీసుకుని అక్కడే తాగడం జరుగుతుంది. ఈ తాగిన తర్వాత మనం మిస్గైడ్ చేయడానికి ఇంకో ఈ ఆటో ఎక్కడం జరుగుతుంది. ఆ ఆటో అక్కడ కూడా ఇంకో ఒకటే ఆటో దిగి ఇట్లే చూడండి, అక్కడ పొజిషన్ చూడండి. నెక్స్ట్ ఆఫెన్స్ అయితే ఒక 1 అవర్ తర్వాత కనుక ఇప్పటికే మనకు వాళ్ళు డిసప్పియర్ అయిపోతారు. అంటే ఏ ఆటో ఎక్కిరా, బస్సు ఎక్కిరా తెలియదు. దాని తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు గుంటూరు వాళ్ళు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం వీళ్ళు నేటివ్ ప్లేస్లో వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన మర్డర్ కేసు సంబంధించి ఈరోజు అందులో ముఖ్య అక్యూజ్డ్ అయిన గుంజి వెంకటేశ్వరరావు మరియు సానుగొమ్ముల నాగలక్ష్మి అలియాస్ లక్ష్మిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 2020 నవంబర్ నెలలో 26వ తేదీన అక్కడ రామ్నగర్ కాలనీ చట్టాన్పల్లిలో నివాసం ఉండే మంగళి సువర్ణ వైఫ్ ఆఫ్ బలరాం వారిని వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్న ఇద్దరు వ్యక్తులు గుంజి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ అలియాస్ సీను అలియాస్ గణేష్, తండ్రి కోటయ్య, వయసు 33 సంవత్సరాలు, మరియు వీళ్ళ నేటివ్ వచ్చేసి సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా, మరియు సానుగొమ్ముల నాగలక్ష్మి అలియాస్ లక్ష్మి అలియాస్ మంగి అలియాస్ జ్యోతి వైఫ్ ఆఫ్ బాలరెడ్డి, వీళ్ళది నేటివ్ రొంపిచెర్ల మండలము, గుంటూరు జిల్లా. సో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఊరు నుంచి ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఊరు నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ చిత్తూరుకి వెళ్ళి తర్వాత షాద్నగర్లో ఒక ఇల్లు కిరాయి కొరకు చూసి ఈ ఇల్లు ఐడెంటిఫై చేసి మంగళి సువర్ణ వైఫ్ ఆఫ్ బలరాం వాళ్ళ ఇంట్లో వీళ్ళు నవంబర్ నెలలో దిగడం జరిగింది, ఒక నెల రోజుల ముందర. ఈ రోజు పీసీసీ ఉపాధ్యక్షులు జడ్చెల్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి జి చిన్నారెడ్డి గారి తరపున జడ్చెల్లలో వివిధ పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో చిన్నారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే అలంపూర్ మీటింగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, ఒకవేళ వేయకపోతే 3 సంవత్సరాలు మేమే ఉంటాం, మీరు అక్కడికే రావాలని చెప్పడం ద్వారా ఈ గ్రాడ్యుయేట్స్ ఓటు వేసేటట్టు లేదని తెలుసుకున్న తర్వాతనే మాట్లాడినట్టుగా నేను భావిస్తున్నాను. ఇది యాక్షన్ కాదు, రియాక్షన్ అని అనుకుంటున్నాను. నాకు తెలుసు నిరంజన్ రెడ్డి సూక్ష్మగ్రాహి, విషయాలను గ్రహించేటటువంటి శక్తి ఉన్నటువంటి పీడిఎస్సిలో పనిచేశాడు, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాడు, మా రబ్బానికి బాగా తెలుసు. ఆయన గ్రహించాడు ఈ గ్రాడ్యుయేట్స్ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసేటట్టు లేరు, కనీసం ఈ రకంగా భయపెడితే
భయంతోనే ఓట్లేస్తారనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా నేను భావిస్తున్నాను. అయితే ఓటర్సు మామూలుగా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించేటప్పుడు వేసేటటువంటి ఓటర్స్ కారు వీళ్ళు. ఈ ఓటర్సు మనస్సు, బుద్ధి, జ్ఞానం మూడింటిని ఉపయోగించి ఓటేసేటటువంటి గ్రాడ్యుయేట్స్. మనస్సు అంటే ఒక సమస్యని ఆహా అని అట్లా చూస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఉమ్మడి న్యూస్.